బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడుదల రజనీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరోగ్యశ్రీని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆరోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. వైసీపీ పాలనలో 104, 108 అంబులెన్స్ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. కూటమి హయాంలో గంటలు గడిచినా కూడా రోగుల వద్దకు చేరుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మారుస్తున్నారని ఆరోపించారు. సంబంధిత మంత్రి వైసీపీ పాలనలో ఆరోగ్య శాఖపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ జగన్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం ఏపీని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేసిందని వెల్లడించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ సేవలను అందించామన్నారు. కళాశాల భవనాల కోసం 8,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. వాటిని పూర్తి చేయలేక వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని ఏమాలనే ఒక గొప్ప ఆశయంతో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి 6 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఆరోగ్యశ్రీని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఆరోగ్య ఆసరా ఊసే లేదు, సురక్ష ప్రస్తావనే లేదు, ఫ్యామిలీ డాక్టర్ లేదు, నాడు నేడు లేదు, కొత్త మెడికల్ కాలేజీలు లేవు, అట్టకెక్కిన 108, 104 సేవలు. ఒకసారి ఆలోచన చేయండి. నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో అవేవి కూడా మరి ఇప్పుడు మనకు పూర్తి స్థాయిలో కూడా మనం చూసినట్టయితే ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాము. ఒక పద్ధతి ప్రకారం మనం చూస్తున్నట్టయితే ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తున్నారు. కాలేజ్లు వాళ్ళు తీసుకురావట్లేదు కాబట్టి ఆ నెపము మా మీద వెయ్యాలని, మళ్ళీ పొరపాటుని కాలేజ్ కనుక వస్తే ఈ క్రెడిట్ అంతా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది కాబట్టి ఈ మంచి పని నుంచి చేయదలుచుకోలేక వాళ్ళ బాధ్యత నుంచి తప్పుకుంటూ ఏదో సాకుతో ఈ నెపం మన మీద వెయ్యాలని చూస్తున్నట్టు అర్థమవుతాం. హ్యూమన్ క్యాపిటల్గా తీర్చిదిద్దాలనే